కెన్ బి రెండు ఒకటే, అవి రెండు సెపరేట్ ఆన్సర్ ఏం కాదు, కానీ బట్ మ్యానిపులేషను తేడా అంతే. దీంట్లో సెకండ్ మెథడ్ కూడా మనం చేయొచ్చు. సెకండ్ మెథడ్ 2 ఇంటిగ్రల్ tan x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ దీన్ని ఒక సీకెంట్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. సీకెంట్ ఎక్స్ tan x బై సీకెంట్ ఎక్స్ dx. ఇప్పుడు సీకెంట్ ఎక్స్కి డిఫరెంట్ చేసినంత సీకెంట్ ఎక్స్ dx అర్థమైందా? అప్పుడే పుట్ సీకెంట్ ఎక్స్ dx ఈక్వల్ టు dt. ఇదేమవుతుంది? సీకెంట్ ఎక్స్ tan x ఇంటూ dx. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు పుట్టి సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటే సీకెంట్ ఎక్స్ tan x ఇంటూ dx ఈక్వల్ టు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాంగా. డిఫరెన్షియేట్ చేస్తే సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఇంటూ dx ఒకటి రాయాలని చెప్పినగా ఈక్వల్ టు dt. సీకెంట్ ఎక్స్ tan x dx ఈక్వల్ టు ఏమైపోయింది? dt అయిపోయింది. సో ఇంటిగ్రల్ ఇదేమవుతుంది? సీకెంట్ ఎక్స్ dx అంటే dt బై సీకెంట్ ఎక్స్ని మనం టీ అనుకున్నాం. ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. అదంతా డి అప్లై చేసాం. సీకెంట్ ఎక్స్ డి అర్థమైంది కదా, ఇది టీ అనుకున్నాం. డిటీ బై టీ ఇది నథింగ్ బట్ ఏంటి? లాగ్ మాడ్ టీ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సీకెంట్ ఎక్స్. టీ అంటే సీకెంట్ ఎక్స్ అనుకున్నాం. సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఆన్సర్ ఒకటేగా, ఈ రెండు ఆన్సర్స్ ఒకటే. అర్థమైందా? ఇది ఫస్ట్ ఆన్సర్లోకి మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ దీన్ని రివర్స్ ప్రాసెస్లో రావడమే. లాగ్ 1/cos x కింద రాయొచ్చు దీన్ని ప్లస్ సి. అలాగే లాగ్ మాడ్ cos x టు ది పవర్ ఆఫ్ -1 కింద రాయొచ్చు. పైకి తీసుకెళ్ళిపోతే -1 అవుతుంది ప్లస్ సి. ఈ పవర్ని మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చితే మైనస్ లాగ్ cos x ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా రివర్స్ ప్రాసెస్లో వచ్చి ఈ విధంగా మనం మ్యానిపులేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సెకండ్ మెథడ్. ఇది అంటే మనకు ఫైనల్గా మనకి ఈ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ ఫార్ములా ఒకటి, ఈ ప్రూఫ్ గుర్తున్న లేకపోతే ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మనకి ఎక్కువ సార్లు ఉపయోగపడుతుంది. ఇంటిగ్రల్ tan x dx ఈక్వల్ టు దాని ఆన్సర్. ఇదేంటంటే జస్ట్ ప్రూఫ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ చెప్పడం జరిగింది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ది ఇంటిగ్రల్ cot x. ఇంటిగ్రల్ cot x dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ sin x ప్లస్ సి. దీన్నే మైనస్ లాగ్ cosec x ప్లస్ సి అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ ఫార్ములా. దీని ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. cot x dx ఈజ్ ఈక్వల్ టు cot xని ఎలా రాయొచ్చు? cos x బై sin x dx. sin x డిఫరెన్షియేషన్ డైరెక్ట్ cos x కాబట్టి పుట్ sin x ఈజ్ ఈక్వల్ టు t. cos x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఈ ఫంక్షన్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ cos x dx dt అయిపోయింది. dt బై sin x అనుకున్నాం, t అనుకున్నాం. ఇదేమవుతుంది? 1/t అంటే లాగ్ మాడ్ t ప్లస్ సి. లాగ్ t అంటే ఏమనుకున్నాం మనం? sin x ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. మరి సెకండ్ ఆన్సర్ ఎలాగ వచ్చిందంటే sin x ని 1/cosecant x రాయండి, పైకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇదేమి 1/cosec x ప్లస్ సి. మళ్ళీ లాగ్ cosec x టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ సి. పవర్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చు కదా, రివర్స్లో వస్తాం. మళ్ళీ cosec x ప్లస్ సి. ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు మనం. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫార్ములా.
థర్డ్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ secant x dx is equal to log mod secant x plus tan x plus c. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు secant x మైనస్ tan x ప్లస్, ఇక్కడ లాగ్ ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా మనం కన్వర్ట్ చేయగలుగుతాం. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి, దీనికి చాలా రాయొచ్చు, బట్ అవన్నీ అవసరం లేదు. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. బేసిక్ కావాలంటే ప్రూఫ్లో నేను చూపిస్తాను, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫర్ ప్రాక్టీస్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ప్రూఫ్ ఇంటిగ్రల్ secant x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant xని ఇంటూ ఒక secant x ప్లస్ tan xతో మల్టిప్లై డివిజన్ చేయండి. secant x ప్లస్ tan xతో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం ఇంటూ dx. ఎందుకు ఇలా చేసాను చూడండి. secant x ఇంటూ secant x secant స్క్వేర్ x ప్లస్ secant x ఇంటూ tan x secant x ఇంటూ tan x బై ఇదంతా secant x ప్లస్ tan x ఇంటూ dx. ఇప్పుడు secant x ప్లస్ tan x అని మనం t అనుకున్నాను, ఇది ఫంక్షన్ అనుకున్నాను. secant xకి డిఫరెన్షియేషన్ ఎంత secant x tan xకి డిఫరెన్షియేషన్ ఎంత secant స్క్వేర్ x. సో దీన్ని f అనుకుంటే ఇది f డాష్ అయిపోతుంది కదా, అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, పుట్ secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు t అన్నాం అనుకోండి. secant xకి డిఫరెన్షియేషన్ ఎంత sec x tan x tan x ప్లస్ tan xకి డిఫరెన్షియేషన్ ఎంత secant స్క్వేర్ x. ఒక dx సెపరేట్గా రాయాలని చెప్పానుగా, dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇది చూడండి, ఇది మొత్తం dx, ఇది మొత్తం dt అయిపోయింది, ఇది t అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ మనం ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ dt బై t అని రాయొచ్చు. dt బై t అంటే log t, log mod t ప్లస్ c, దట్ ఈజ్ ఈక్వల్ టు log mod secant x ప్లస్ tan x ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకేనా. మైనస్ లాగ్ secant x మైనస్ tan x ఎలా వచ్చింది, దాని గురించి మనకి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేను చెప్పాను. secant x ప్లస్ tan x ఇంటూ secant x ప్లస్ tan x అండ్ secant మైనస్ tan x రెండు కూడా రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్పాను. రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ ఎందుకు వచ్చింది, మనకి థర్డ్ది ఐడెంటిటీ ఉంది. secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు. అంటే secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ ఇంటూ secant x మైనస్ tan x అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే 1 బై secant x మైనస్ tan x. అర్థమవుతుందా, ఇలా రాయొచ్చు కదండి. దీన్ని పైకి తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది, secant x మైనస్ tan x హోల్ పవర్ మైనస్ 1. అంటే secant x ప్లస్ tan xని ఇలా రాయొచ్చా మనం, ఇక్కడ రాస్తున్నాం చూడండి, లాగ్ మాడ్ ఈ secant x ప్లస్ tan xని ఇలా రాయొచ్చుగా మనం. బై దిస్ ఎక్స్ప్లెనేషన్ రాయొచ్చు secant x మైనస్ tan x హోల్ పవర్ మైనస్ 1 ప్లస్ c. ఈ పవరు లాగ్ కాబట్టి దీని ముందుకు వచ్చేస్తుందని చెప్పాం. ఇదేమవుతుంది మైనస్ లాగ్ మాడ్ secant x మైనస్ tan x ప్లస్ c. ఇది సెకండ్ ఆన్సర్. ఈ విధంగా కూడా మనం ఈ ఆన్సర్ని రాసుకోవచ్చు.
రైట్.